ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు అండి. ఈరోజు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు 3 పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాలలో మెయిన్ ఎడిషన్స్ చూద్దాం. అలాగే నిన్న జగన్ గారు వలభనేని వంశీ జైలు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడన్నారు అది కూడా చూద్దాం. వార్తను చూసుకుంటూ పోదాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈనాడు తెలంగాణ స్టేట్లోని వార్తలను చూద్దాం. సైబర్ భద్రతతో నెంబర్ 1 రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి. డీప్ ఫేక్తో వైషమ్యాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి. సీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సైబర్ నేరాల నియంత్రణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చూడండి, రాబోయే రోజుల్లో సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. చూడండి, ఇంకొకటి లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల్లా పనిచేశారు. చూడండి, లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల్లా పనిచేశారు. మూల సర్వే నెంబర్లోని భూమి కన్నా ఎక్కువగా పాసుబుక్కులు జారీ. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణము. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భూభారతి అమలుపై ప్రభావము, అదనపు విస్తీర్ణం కుదింపుపై రెవెన్యూ శాఖ దృష్టి. చూడండి, లేని భూములు కూడా సర్వే పుట్టించారంట. పాస్బుక్లు 5 లక్షల ఎకరాలకు పాస్బుక్లు ఎక్కువ ఇచ్చారంట. అవి ఎక్కడంటే ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో జరిగిందంట. ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు ఎందుకంటే రైతు బంధు వచ్చేది కదా, ప్రతి ఒక్కరు భూమి లేకపోయినా పాస్బుక్లో ఉంటే చాలు రైతు బంధు ఇచ్చేవాళ్ళు. 100 ఎన్ని ఎకరాలు ఉన్నా అంతవరకు ఇచ్చేవాళ్ళు. కాబట్టి అప్పుడు ఈ అడవులు ఆక్రమించుకునే భూములు అన్ని భూములు ఆక్రమించుకొని రైతు బంధు తీసుకున్నారు. కానీ పేదోళ్ళకు రైతు బంధు ఇస్తే పర్వాలేదు, కానీ ధనవంతులకు, ఉన్నవారికి, బిజినెస్ వాళ్ళకు ఈ రైతు బంధులు ఇచ్చి ప్రజల సొమ్ము పాడు చేసుకోవడం తప్ప ఏముంటుంది చెప్పండి. నెక్స్ట్, ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. అమెరికా, రష్యా తొలి విడత చర్చలు మొదలు. ట్రంప్, పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తము. చూడండి, ఇది ఉక్రెయిన్, రష్యా ఇంచుమించు చాలా సంవత్సరాలు అనుకుంటా, 3 years నుంచి నడుస్తుంది అనుకుంటా యుద్ధం ఇది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్షియా ప్యాలెస్ దీనికి వేదికైంది. ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఏ 2 దేశాలు విదేశాంగ మంత్రులు తొలి విడత సమావేశాలు జరిపారు. ఇంకా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. చూడండి, చాలా 2 దేశాలు కూడా నష్టపోయినాయి, కానీ ఉక్రెయిన్ అయితే చాలా నష్టపోయింది. మళ్ళీ ఇప్పుడు ట్రంప్తో అదేమన్నా ఆగితే మంచిది. టీ హబ్తో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యము. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బ్రెజిల్ సంస్థతో ఒప్పందము. తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీకి సలహా కమిటీ. బట్టి అధ్యక్షతన 8 మంది నిపుణులతో ఏర్పాటు. ప్రణాళిక శాఖ ఉత్తర్వులు. వచ్చేసింది మినీ ప్రపంచ కప్, తెలుసు కదా. 8 జట్లు తలపడే ఛాంపియన్ ట్రోఫీ 8 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్ అభిమానులకు అలవరించబోతుంది. మినీ ప్రపంచ కప్గా పేరున్న ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా బుధవారం ఆరంభం కానున్నది. తొలి మ్యాచ్లో ఆతిథ్య పాక్ను న్యూజిలాండ్ ఢీకొంటుంది. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ అయినా ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించిన భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్లో ఆడనున్నది. టీమిండియా గురువారం తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనున్నది. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాల పరిమితి పొడిగింపు. హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే కుప్పకూలిన న్యాయవాది. చూడండి, హైకోర్టులో వాదనలు వినిపిస్తుంటే గుండెపోటు వచ్చి కుప్పకూలిపినాడు న్యాయవాది.
ఆ ఆ గదే కదా అనుకోవద్దు. ఇది మన ఇంట్లోని ఓ గదే, కానీ దాని ప్రాధాన్యత ఎంతో ఇంత కాదు. ఒంటిని ఆరోగ్యంగా ఉంచాలన్నా, మనసును నిర్మలంగా మార్చాలన్నా దానికే సాధ్యము. అదేమిటంటున్నారా? మన వాష్రూమ్. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని దాన్ని నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు మనసులో చాలామంది ఉంటారు. కానీ దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉంటాయి. చూడండి, ఇంటితో పాటు వాష్రూమ్ కూడా చాలా మంచి నీట్గా ఉంచుకోవాలని రాశారు. ఇది ఈనాడు తెలంగాణ మెయిన్ ఎడిషన్ అండి. హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు. చూడండి, హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు. ఎక్కడిది? షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని దూషించి దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండలోని ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణకం 2వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ఇంతమందికి ఒకేసారి జీవిత ఖైదు విధించడం ఈ కోర్టు చరిత్రలో ఇదే ప్రథమము. 17 మందికి జీవిత ఖైదు అంటే నల్గొండ ఒక ఎస్సీ ఎస్టీ చంపిన కేసులో అంట. చూడండి, బడి షెడ్లో సగం గుడిలో సగం. చూడండి, ఇక్కడ మొదటి చిత్రంలో తడికల షెడ్లోకి వెళుతున్న వారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన 1, 2, 3 తరగతుల విద్యార్థులు. రెండో చిత్రంలో ఆలయ ప్రాంగణంలో కూర్చున్న వారు అదే పాఠశాలకు చెందిన 4, 5 తరగతుల విద్యార్థులు. ఇదెక్కడ మారుమూల గ్రామం కాదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మావల మండలం బట్టిస వర్గము పంచాయతీ దుబ్బగూడలోని దాజీనగర్లో పరిస్థితి. చూడండి, ఇంకా స్కూళ్ళు లేని పాఠశాలలు కూడా ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో అంట. పిల్లలు సగం మంది ఏమో స్కూల్లో కూర్చుంటున్నారంట, షెడ్డు అంటే తడికల షెడ్లో. ఇంకా 4, 5 తరగతి పిల్లలేమో గుళ్ళో కూర్చొని పాఠాలు చెప్పుకుంటున్నారంట. మరి పరిస్థితి చూడండి. ఇంత డెవలప్మెంట్ అయిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి స్కూళ్ళు ఉన్నాయంటే మనం ఇంకా లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది. ఆమనగల్లు రైతు దీక్ష సభలో మాట్లాడుతున్న కేటీఆర్ వేదికపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, జైపాల్ యాదవ్, గోవల బాలరాజు, తాటికొండ రాసయ్య, అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి, ఆల్ వెంకటేశ్వర రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, సబితా తదితరులు. చూడండి, రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ అభివృద్ధిపై ఆలోచన లేదు. సీఎంపై కేటీఆర్ విమర్శ. ఆయన కుటుంబ సభ్యులు 1000 ఎకరాలు సంపాదించారని ఆరోపణ. చూడండి, కేటీఆర్ అంటున్నారు సీఎం పైన స్టేట్ అభివృద్ధి తప్ప అభివృద్ధి లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు, 1000 ఎకరాలు సంపాదించినారని కేటీఆర్ సీఎం మీద అంటున్నారు. మీ ప్రభుత్వంలో మీరు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారే కదా సార్. మీ భూములు లెక్కేయండి. రాజకీయాలు రాకముందు మీ భూమి ఎంత ఉంది, వచ్చిన తర్వాత ఎంత భూమి ఉంది, ఎన్ని సంపాదించినారో. మీ కుటుంబ సభ్యులే కదా మొత్తం 10 ఏళ్ళు పరిపాలించింది. ఏరో వాళ్ళు ఎవరన్నా వచ్చారా చెప్పండి? మొత్తం కుటుంబమే రాజకీయాల్లోకి వచ్చేసారు కదా. ఎవరన్నా లోపల రాజకీయాల్లో రానోళ్ళు ఉన్నారా చెప్పండి? అందరూ కుటుంబ సభ్యులే. అందరూ కుటుంబ సభ్యులే వ్యాపారం చేసిరి, రాజకీయాన్ని నడిపితే వ్యాపారం చేసిరి, రియల్ ఎస్టేట్ చేసిరి, మస్తు సంపాదిస్తారు. 1000 కోట్లు ఇవ్వద్దు మీరు సంపాదించుకున్నారంటే అది తెలంగాణ వచ్చిన పుణ్యాన్నే సంపాదించుకున్నారు. నేడు భరాసా విస్తృత స్థాయి సమావేశము హాజరు కానున్న కేసీఆర్. నేడు భరాసా విస్తృత స్థాయి సమావేశం ఉందంట, కేసీఆర్ గారు హాజరవుతున్నారంట. ఇదేనండి తెలంగాణ ఈనాడు. అట్లే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూస్తే తర్వాత మన సాక్షి, ఆంధ్రజ్యోతి ఇవి కూడా చూద్దాం. ఒకటొకటి చూసుకుంటా పోదాం. ఎందుకంటే టైం చాలా అవుతుంది, వీడియో పెద్దది అయిపోతుంది. అందువల్లనే అన్ని పేపర్లు చూడాలంటే కూడా మీకు ఎక్కువ టైం అయిపోతుంది. ఇది ఇప్పటికే 40 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూడండి. ప్రతిభకే పట్టం ఈనాడు ఆంధ్రప్రదేశ్. 9 యూనివర్సిటీలకు ఉప కులాపతులు నియమించిన ప్రభుత్వము. సామాజిక వర్గాలు ఉన్నత విద్యావంతుల సమతూకము. యూనివర్సిటీల కొత్త వీసీలు వీరే. జిపి రాజశేఖర్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆర్కే ప్రసాద్ జేఎన్టీయు కాకినాడ,
ప్రకాష్ బాబు, యోగి యమున, అల్లం శ్రీనివాసరావు, విక్రమ్ సింహపూరి, ఎంగట బసవరావు రాయలసీమ, సుదర్శన్ రావు జేఇంటూ అనంతపురం, ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ్య, ఉమా శ్రీ పద్మావతి, కోన రామజీ కృష్ణ. వీళ్ళు 9 యూనివర్సిటీలకు ఉపకులపతి నియమించిందండి. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకుల మహిళ ఎంపిక. ప్రతిభకు ప్రాధాన్యతమిస్తూ కూటమి ప్రభుత్వం విశ్వవిద్యాలయ ఉపకులపతులను నియమించింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకుల వర్గానికి చెందిన మహిళ ప్రసన్నశ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా ఎంపిక చేసింది. చూడండి, ఎంపిక ఇంతవరకు ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చేయలేదంట. ఉపాధి పనుల్లో పంది కుక్కలు, 5 ఏళ్లలో 856 కోట్లు గోల్మాల్. వైకాపా నేతల్లో అధికారుల కుమ్మక్కు, దొంగ మాస్టర్లు, బోగస్ పన్నులకే దోపిడీ, చాలా చోట్ల రికార్డులు మాయం, సామాజిక తనిఖీల్లో ఎలుగులోకి. చూడండి, వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్లలో 856 కోట్లు గోల్మాల్ చేసినారంట ఉపాధి హామీ పథకాలలో. ఏమిరంటే ఈ మాస్టర్ కార్డులు రాయడం, రాకపోయినా రాసుకోవడం, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు రాసుకోవడం, ఇట్లా మొత్తం 5 సంవత్సరాల్లో 856 కోట్లు తినేసినారట. ఇది పేద ప్రజల కోసం పెట్టిన పథకం సెంట్రల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో ఇలా పేదవాళ్ళకి దక్కకుండా కూడా అడ్డపడుతున్నారు. కానీ వైకాపా 5 ఏళ్ల ప్రభుత్వంలో మటుకు ఇది చాలా జరిగింది. దీంట్లోనే కాదు, అన్నిట్లో కూడా జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇట్లాంటివన్నీ సరిచేసుకుంటూ పేదవాళ్ళకి ఇవ్వాలనేదే అందరూ కోరుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో 856.66 కోట్ల నిధులను దుర్వినియోగం అయ్యాయి. బోగస్ పనులు, బినామీ మాస్టర్లు, అదనపు చెల్లింపులు, ఇతరత్ర మార్గాల్లో చేతరస్థాయి సిబ్బందితో కలిపి ఈ పార్టీ నేతలు దోచుకు తిన్నారని సామాజిక తనిఖీలో ఎలుగు చూపింది. చూడండి, లేకపోయినా రాయడం, మాస్టర్లు అన్నీ ఇంకా వాళ్ళ చేతుల అధికారులు ఉంటే ఏమైనా చేసుకోవచ్చబ్బా గవర్నమెంట్లో. మీకు మనకు తెలిసింది ఏముంది చెప్పండి? రాజైనా ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదైనా దొరుకుతుంది. ఏముంది, ఎక్కడ బంజరు భూములైనా ఆక్రమించుకుంటారు, ఏదైనా లిటికేస్ భూములు ఉంటే ఆక్రమించుకుంటారు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. పోలీసులు, రెవెన్యూ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేసుకోలేదు. కోట్లకు పరిగెత్తినాడు ఓడు. ఎందుకో పనికిరాని వాళ్ళు కూడా 1000 కోట్లు సంపాదించేసినారు. ఎన్ని వ్యాపారాలు చేస్తే 1000 కోట్లు వస్తాయండి? ఎగ్జాంపుల్ చెప్పండి. సీఎంలుగా ఉన్న పనిచేసిన వాళ్ళు ఎవరు పేదోళ్ళు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ప్రతి ఒక్కరు 1000 కోట్లకు ఎలా వచ్చినాయి? మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి 1000 కోట్లు ఎలా వచ్చినాయి చెప్పండి? డబ్బులు అంతే. గవర్నమెంట్ ప్రజల సొమ్ము, లక్షలు కోట్లు అప్పులు చేస్తారు. వీళ్ళలో ఏదో ఈ పథకం ఆ పథకం అని తినేస్తారు. ఏం చేద్దాం మనం? యుద్ధాన్ని ముగిద్దాం. ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. అమెరికా, రష్యా తొలి విడత చర్చలు మొదలు. కీలక పాత్ర పోషించిన సౌదీ యువరాజు. ట్రంప్, పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దీనికి వేదిక అయింది. చూడండి, ఇది ఉక్రెయిన్ రష్యా చాలా యుద్ధమై నడుస్తూనే ఉంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్ర బహిర్గతము. వంశీ కారులోనే ఆయన్ను తీసుకెళ్లారు. మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. బాధితుడిని లిఫ్ట్లో తీసుకెళ్తున్న వీడియో విడుదల. చూడండి, అతన్ని తీసుకుపోయి విష్ణువర్ధన్ కొట్టి చేసినాడు వలభనేని వంశీ. నిన్న జగనన్న పోయి వలభనేని వంశీ మంచోడు, పోలీసు వాళ్ళు బట్టలు ఇప్పి నిలబెడతా అని పోలీసు వాళ్ళని అంటున్నాడు. మరి ఎవరు? ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా చెప్పండి? వంశీ ఆయన ఎన్నో పేదోళ్ళను కొట్టి వాళ్ళ భూములు ఆక్రమించుకొని, వీళ్ళ భూములు ఆక్రమించి పార్టీ ఆఫీస్ మీద చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించి, లోకేష్ను కూడా వ్యక్తిగతంగా విమర్శించి, అట్లాంటి వాళ్ళ మీద తప్పు చేస్తే తప్పని చెప్పుకోవాలి. కానీ మీరు అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇంకా ఇచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. ప్రభుత్వ పెద్దలతో కలిసి విక్రకాంత్ రెడ్డి కుట్ర. కాకినాడ సీపోర్ట్స్ చర్చల్లో వాటా బదలాయింపునకు కేవీ రావును బెదిరించాడు. హైకోర్టులో ఏజీ వాదనలు. చూడండి, సీపోర్ట్లో విక్రకాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు,
ఆయన విజయసాయి రెడ్డి అరవింద్ వాళ్ళతో కలిపి మొత్తము ఆ సీపోర్ట్నే కేవీ రావుని బెదిరించి మొత్తం ఆయన దగ్గర ఉండేదంతా తీసేసుకున్నారు. మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా నడిచిపోతారు. వాక్ స్వతంత్రం పేరుతో ఏమైనా మాట్లాడతారా? మీ మాటలు సమాజం తలదించుకోలా ఉన్నాయి. అలహాబాదియాను మందలించిన సుప్రీంకోర్టు. ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, రైతులు టెక్నాలజీ అందిపుంచుకోవాలి, బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి, పద్ధతి ప్రకారం సాగు చేస్తే ప్రోత్సాహము, తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిఎఫ్ఎస్పి ఆక్వా కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు నాయుడు. చూడండి, దివాంగిడి రోదసి యాత్ర, యమగామికి ఎంపికైన జాన్ మెకాపాల్. ప్రపంచంలో ఇది తొలిసారి. ఇంకా అన్యాయం చేసిన అధికారులను బట్టలు ఊడదీసి నిలబెడతాం, తప్పు చేసిన వారు రిటైర్ అయినా వదిలిపెట్టాం, సప్త సముద్రాల అవతల ఉన్న ఎతికి తీసుకొస్తాం. పోలీసులకు వైకాపా అధినేత జగన్ బెదిరింపులు, జైల్లో ఉన్న వంశీకి పరమాంశ. చూడండి, బట్టలు ఊడదీసి నిలబెడతామన్నారు, మంచిదే. మళ్ళీ ఒలగనేని వంశీ, కొడాలి నాని, రోజా వీళ్ళందరూ తప్పులు చేసినారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమి చెప్పండి? వాళ్ళు ఏమి అంటున్నారు మీరు? మన ముందు మన పార్టీలో ఉన్న వాళ్ళు సగదిద్దుకోవాలా, తర్వాత ఇతరులను అనాలా. పోలీసులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వం అంటే వాళ్ళు చెప్పినట్టు తింటారు అంతే. మీ ప్రభుత్వం కూడా మీరు వినలేదా చెప్పండి? వివేకానంద రెడ్డిని చంపేస్తే పోలీసు వాళ్ళు ఏం చేసినారు? ఏం బయలే. అదే సామాన్యుడు పోలీసులను ఏమన్నంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ రాజకీయ నాయకులు అన్నప్పుడు ఒక్క పోలీసు వాళ్ళైనా కేసు పెడతారా? వాళ్ళు అరెస్ట్ చేస్తారా? ఏమంటే భయము, వాళ్ళని చూస్తే భయపడతారు. ఎవరైనా సరే పోలీసు వాళ్ళను బట్టలు ఊడదీస్తాము, మీ సంగతి తెలుస్తాము, నరుకుతాము, చంపుతాము అన్నప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి జైలు వేయాలా. మళ్ళీ అదే పేదోడంటే వాళ్ళ మీద ఎంత ఇసురు చూపిస్తారు పోలీసు వాళ్ళు. ఉన్నోనికి ఒక న్యాయము, లేనోనికి ఒక న్యాయంగా ఈ పోలీస్ వ్యవస్థ నడుస్తుంది. తెలుగుదేశం వారు చెప్పినట్లు చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లాకాలం ఈ ప్రభుత్వం ఉండదని ప్రతి అధికారికి తెలియజేస్తున్నా. రేపు మాకు అధికారం వస్తుంది, అప్పుడు అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులు బట్టలు ఉడదీసి నిలబెడతాం అని వైకాపా అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. కిడ్నాప్ దాడి కేసులో అరెస్ట్ రిమాండ్లో విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని ఆయన మంగళవారం ములాఖతులో కలిశారు. జగన్తో పాటు వంశీ భార్య పంకజ్శ్రీ, సింహాద్రి రమేష్లు ములాఖతులో పాల్గొన్నారు. కొడాలి నాని పేర్లు కూడా జాబితాలో చేర్చి పంపిన జైలు అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురిని అనుమతించారు. దాదాపు 30 నిమిషాల పాటు పరమాంశ అనంతరం బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాను ఏడాది అన్నారులో రిటైర్డ్ అవుతానని చెయ్యి అన్నారంట. రిటైర్డ్ అయినా సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని, బట్టలు ఊడదీస్తామని చెప్పారు. చూడండి, ఇది మన జగను. ఆయన స్వతంత్ర సమరయోధుడా అన్న తొలగనేని వంశీ. ఆయన ఒక కూనిగోతుడు, ఒక దళితుడిని, పార్టీ ఆఫీసులో ఉండే దళితుడిని తీసుకుపోయి బెదిరించి అతని తాత జడ్జి దగ్గర తప్పుడు సమాచారం చెప్పించిన, ఎంతో పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. ఏ పార్టీ అయిందన్నా కానీ అక్కడ ఎంతమంది భూములు ఆక్రమించుకున్నాడు గన్నవరంలో. అలాంటి వాళ్ళు మీరు వెనకాలేసుకొస్తారన్న. కొడాలి నాని, ఒలగనేని వంశీ, పేరు నాని బాగా సరిపినారన్న. మీ బ్యాచ్ మంచి బ్యాచ్ అన్న. పోలీసులు బెదిరించడాన్ని జగన్ మానుకోవాలి. ఆయన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం మండిపాటు. అంతే అన్న, మీరు అట్లా అనడం అంతే, ఏం చేసుకోలేరు. మీరు అంటారు, వాళ్ళు చేస్తారు. రాజకీయ నాయకులు అంతే, మీరు ఏమంటారు. అది ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. తర్వాత మన సాక్షి కిక్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఎందుకంటే జగనన్నది రాసింటారు కదా, ఫస్ట్ అది చూడాల. సాక్షిలో నిన్న జగనన్న ఒలగనేని వంశీ గారి దగ్గరికి వెళ్ళాడు కదా, జైలు దగ్గరికి. అది ఏం రాసింటారు అది ముందు మనం చూడాలన్నా. సాక్షి కిక్ ఉంటుంది. కిక్కు సాక్షి. చూడు.
తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా వదలం. టీడీపీకి కొమ్ము కాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. వారు రిటైర్ అయినా వదిలిపెట్టాం. సప్త సముద్రాల అవతల ఉన్న రప్పించి చట్టం ముందు నిలబడతాం, మళ్ళీ బట్టలు ఇప్పుతాము అనేది రాయలేదు చూడు. బట్టలు ఇప్పి నిలబడతామా లేదా బట్టలు ఇప్పుతాము అనేది రాయలే సాక్షిలో. అది ఆయన వాళ్ళు జగనన్న మాట్లాడింది కూడా కరెక్ట్గా రాయరు. ఏం చేద్దాం? పోలీసులు 3 సింహాలకు సెల్యూట్ చేయండి, టీడీపీ నాయకులు కాదు. మంచిదే, మళ్ళీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా వాళ్ళు యాడ్ చేసిన మీకే కదా సెల్యూట్ చేసింది. పోలీసులు సుమోటుగా పెట్టిన కేసుల్లో ఎక్కడా వలవనేని వంశీ పేరు లేదు. ఏమన్నా సత్య హరిశ్చంద్రుడా వలవనేని వంశీ? ఎన్ని కుంభకోణాలు చేసినాడన్నా, ఎన్ని భూ అక్రమాలు చేశాడు? ఒక దళితుల్ని కిడ్నాప్ చేసి పార్టీ ఆఫీసులో బెదిరించి వాడిని కొట్టి చిత్రహింసలు పెడితే వలవనేని వంశీ ఏం చేయలేదని అంటారంట అన్న. ఏందన్నా ఇది? వంశీ అరెస్ట్ వెనుక పోలీసులతో కలిసి చంద్రబాబు లోకేష్ కుట్రలు. ఏముంటుందన్న చంద్రబాబు లోకేష్ కుట్రలు? ఏం వలవనేని వంశీ ఏమన్నా చంద్రబాబు పోటీనా లోకేష్ పోటీనా? లోకేష్ ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఎక్కడ? వలవనేని వంశీ వాళ్ళ కాళ్ళకు కూడా సరిపోడు. ఏం కుట్ర ఉంటుంది చెప్పు? వలవనేని వంశీ కుట్ర అయితే లోకేష్ను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి మేడం మాట్లాడింది వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే ఆ రోజే ఎతకపోయి జైలు వేసేసిందరు. ఎందుకంటే వాళ్ళు అట్లా పట్టించుకునేటి కాదన్నా. తప్పు అట్లా చేయాలంటే కొడాలి నాని నిన్ను వేయలేరా జైల్లో? చెప్పన్నా, వేయలేరా? ఎందుకు వేయలేరు నిన్ను చెప్పు? అవన్నీ ఉంటాయి, కానీ అది వేసుకుంటా పోతే ఎవరికైనా నష్టాలు. తప్పు చేస్తేనే వేయాల. కక్షపూరితంగా వేసుకుంటా పోతే ఏ రాష్ట్రమే కూడా డెవలప్మెంట్ కాదు. కక్షపూరిత వ్యవహారాలు పెట్టుకోకూడదు మనం. ఆయన సామాజిక వర్గంలో మీరెవరు లీడర్లుగా ఎదగకూడదు. అందుకే వంశీ, కొడాలి నానిపై చంద్రబాబుకు దుగ్ధ అక్రమ కేసులో అరెస్టు. విజయవాడలోని జైల్లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్. ఎంత మంచోళ్ళన్నా కొడాలి నాని, వలవనేని వంశీ ఎంత సపోర్ట్ చేస్తున్నామన్నా. ఎట్లా మాట్లాడతారన్నా? వాళ్ళ భాష వాళ్ళు అట్లా అనడానికి ఎట్లా బుద్ధి పడుతుందన్నా? వాళ్ళ భాష విన్నారన్నా మీరు? చెప్పు. కొడాలి నాని నిన్నేవా బొచ్చు పెక్తాడు. వాడెమ్మ వాడెంత, లోకేష్ గాడెంత, చంద్రబాబు గాడెంత, వాళ్ళ నాయన ఖర్జూరపు నాయుడు ఎంత, వాళ్ళ నాయన లింగాల నాయుడు ఎంత? అవన్నీ మాట్లాడితే ఒక్కటి తప్పు. కొడాలి నాని అట్లా మాట్లాడొద్దు అని. వాడెంత, లోకేష్ గాడెంత, వాడి బతికెంత, నా బొచ్చు పెక్తారా వాడు అన్నా. ఏమన్నా అటు తప్పు కదన్నా. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్ చిత్రంలో వంశీ సతీమణి పంకజశ్రీ, మాజీ మంత్రి పేరు నాని. చూడు, పేరు నాని, వలవనేని వంశీ వీళ్ళు పక్కకు ఉండాలా. ఎందుకంటే వాళ్ళ బూతులు జగనన్నకు అందాల. మాజీ ఎమ్మెల్యే వలవనేని వంశీని అరెస్ట్ చేసేటప్పుడు తాడు ఎదన్నా తర్వాత రిటైర్డ్ అవుతారని సిఐ అన్నాడంట. రిటైర్డ్ అయినా సప్త సముద్రాలు అవతలున్నా కూడా మొత్తం అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందు నిలబెడతాం, న్యాయం జరిగేటట్లు చేస్తాం. ఇట్లా మాట్లాడలేదు కదన్నా నువ్వు. బట్టలు కూడా తీస్తామన్నావు కదన్నా, అది రాయలేదే. ఇదేనండి సాక్షిలో మెయిన్ పేపర్లో మన నిన్న జగనన్న పోయి వలవనేని వంశీ, స్వతంత్ర సమరయోధుడు వలవనేని వంశీ గారిని పోయి పరామర్శిస్తూ ఇవన్నీ మాట్లాడినాడు. అది కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం ఇవి తప్ప మీరేం చేస్తున్నారు? దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? కోర్టు ఆదేశాలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహము. అన్నదాత ఆక్రాందన, వరుస వైపరీత్యాలు, చీడపీడలు, తెగుళ్లలో పడిపోయిన దిగుబడులు, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి, మిరప పత్తి రైతులు విలవిల. కింటా కాదు కనీసం కిలో కూడా మద్దతు ధర కొనుగోలు చేయని కూటమి సర్కారు. ఇది కరెక్టేనన్నా? ఎందుకంటే రైతులు పండించిన వాటికి గిరాకీ లేదు. పాపము టమాటాలు చూసుకోండి, తక్కువ రేట్లకు ఇక్కడ వచ్చేవాడికి రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు. ఇట్లాంటి రాయాలన్నా. ఎందుకంటే ప్రభుత్వం చేసేటి ఇట్లాంటి రాయాలి, ప్రభుత్వం చూసుకోవాలి. ఎందుకంటే రైతులను ఏ ప్రభుత్వం కూడా బాధ పెట్టినా ఎవరు గడ్డగట్టేది ఉండదు. ఎక్కడ చూసినా నకిలీలు, ఎరువులు దిక్కు లేదు, బస్తాకు 100 నుంచి 500 వరకు బాధుడు, వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు నేటికి అందని పంట పరిహారము, ఉచిత పంటలు బీమాకు
మంగళము, అందని బీమా పరిహారము, సీజన్ ముగుస్తున్న పైసా పెట్టుబడి సహాయాన్ని విడుదల కానీ కూటమి ప్రభుత్వము జగన్ హయాంలో సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలపై నిరంతర సమీక్ష. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతేలే అన్న. రైతులు పండించిన భూములకు ఎక్కడా రెక్కలు రావు. ఏడా ఏమి ఉందో అంతా ఊరికే మా ప్రభుత్వం ఎట్లా చేసింది, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వంలో అయినా రైతులకు గిట్టుబాటు ధర మాటకపోతే రాదు. ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడున్న ప్రభుత్వమైనా, ఇంతకుముందు జగన్ ఉన్న ప్రభుత్వం అన్నా, అంతకుముందన్న ఏ ప్రభుత్వాలైనా కూడా రైతులకు అయితే గిట్టుబాటు ధర రాదు. 9 యూనివర్సిటీలకు వీసీల నియామకము. నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు. నేడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన. మీకు తెలిసిన సలహాలుంటే చెప్పండి. ఆక్వా రంగం ద్వారా సంపద సృష్టికి సూచనలు ఇవ్వండి. 30% జీపీఏ సాధించడమే లక్ష్యము. చేద్దామంటే ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఆక్వా కాంక్లేవ్ 2.0లో సీఎం చంద్రబాబు నాయుడు. చూడండి, చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా రాయరు. అది మధ్యలో ఉండి 2 పదాలే రాస్తారు. ఏం చేద్దాం, పత్రిక అది జగనన్న పత్రిక కాబట్టి జగనన్న గురించే రాసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. ఇంటర్ పరీక్షలకు సర్వసిద్ధం. మార్చి 1 నుంచి 20 తేదీ వరకు పరీక్షలు. హాజరు కానున్న 10,58,893 మంది విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 1535 సెంటర్ల ఏర్పాటు. 20 నుంచి హాల్ టికెట్ల జారీకి ఏర్పాట్లు. ఇంటర్ పరీక్షలు సర్వసిద్ధమంట. మార్చి 1 నుంచి 20 తేదీ వరకు పరీక్షలంట. ఇంటర్ విద్యార్థులకు బాగా ఎండలు ఉంటాయి. వీటి మీద కూడా ప్రభుత్వం చూడాలి. పిల్లలకు నీటి సౌకర్యంగానే అన్నీ మంచిగా చేయాలనేదే అందరూ కోరుకుండేది. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి ఇది నేను చూసేది. కృష్ణా జలాల పునః పంపిణీపై నేటి నుంచి విచారణ. ఢిల్లీలో విచారణ చేపట్టనున్న బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ సమర్థంగా వాదనలు వినిపించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం. అందువల్లే సెక్షన్ 3 కింద విచారణ. రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నిపుణుల ఆందోళన. ఇది ఎప్పుడూ జరిగేది అన్న. ఎవరున్నా ఏం చేయలేరు. ఇది నడుస్తూనే ఉంటుంది. కృష్ణా జలాలు ఏ ప్రభుత్వం ఉన్నా అదే నడుస్తూనే ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయలేదంటే ఏం మన చంద్రబాబు పోయి వాదించాడా చెప్పు? దానికి కమిటీ ఉంటుంది, అధికారులు ఉంటారు. మళ్ళీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వాదించి ఉండొచ్చు కదా. ఎవరు వాదించలేరు. పేపర్లో రాయడం అంతే, ఏం చేయరు. ఇదే పరిస్థితి మీకు. మహిళల కోసం 6 నెలల్లో క్యాన్సర్ టీకా. వ్యాక్సిన్పై పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ వెల్లడి. ఇది నన్న సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం సాక్షి తెలంగాణ చూద్దామన్నా, తర్వాత ఆంధ్రజ్యోతి 2 రాష్ట్రాల్లో చూద్దాం. చూసిన తర్వాత మీరు కామెంట్ రూమ్లో నాకు పెట్టండి. నా యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడే చూడు 28 మినిట్స్ వీడియో పెద్దదైపోతుంది. ఈ జనాలకు కూడా బోర్ అనిపిస్తుందో ఏమో మరి. సాక్షి తెలంగాణ. మహిళల కోసం 6 నెలల్లో క్యాన్సర్ టీకా. టెస్లా వచ్చేస్తుంది. భారత్లో నియామకాలు మొదలుపెట్టిన ఈవీ దిగ్గజము. కంపెనీ రాక ఇంకా లాంఛనమే. మోడల్ 3లో ఎంట్రీ. ముంబై, ఢిల్లీలో 13 రకాల పోస్టులకు ఉద్యోగాల ప్రకటన. ఇంకోటి సైబర్ భద్రతలో సూపరు. తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉంది. సీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాల దర్యాప్తులో ఆదర్శంగా ఉన్నాము. అది రాష్ట్రాలన్నీ కలిసి పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. నిన్న రేవంత్ రెడ్డి గారి గురించి రాశారండి. సైబర్ నేరాల్లో మేము అరికట్టడంలో నెంబర్ 1. మంచిగా తెలంగాణ రాష్ట్రం బాగుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఫ్యూచర్ పోర్ట్ సిటీల పేరుతో డ్రామాలు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదు. ఆమనగల్లు రైతు దీక్ష సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ కుటుంబం సభ్యులు ఇటీవల 1000 ఎకరాలు నొక్కేశారు. భూముల రేట్లు పెంచుకునేందుకు అత్తగారికి ఊరుకు పెద్ద రోడ్డు వేస్తున్నారు. నిజాయితీ గల మోసగాడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తాడు. చూడు, నిజాయితీ గల మోసగాడంట. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదు. చూడండి, 1000 ఎకరాలను రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇటీవల 1000 ఎకరాలు నొక్కేశారంట. చూడండి, అది మన కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు. డిగ్రీ కాదు నైపుణ్యమే కీలకము. సత్తా ఉంటేనే కాలేజీలకు గుర్తింపు. బిల్డింగ్లు కాదు ఫ్యాక్టరీ ఉండాలి.
ఫ్యాకల్టీ ఉండాలి. మెరుగైన నైపుణ్యమే గీటురాయి. అది అగ్రరాజ్యాల స్నేహ గీతము. అమెరికా రష్యా చర్చల బాట. రియాద్లో మంత్రులు స్థాయి మంతనాలు. ఉక్రెయిన్ యుద్ధంపై కీలక మంతనాలంట. ఇదేనండి సాక్షి తెలంగాణ. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ అది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారనేది చూద్దాము. ఫస్ట్, విశ్వవిద్యాలయాలు ప్రచాలన. రాజకీయాలు అతీతంగా యూనివర్సిటీలకు కొత్త వీసీలు ఎంపిక. 9 యూనివర్సిటీలకు నియామకం పూర్తి. ప్రతిభకు పట్టం కట్టిన కూటమి సర్కార్. జాతీయ విద్యా సంస్థల నుంచి విద్దురు. ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియాలకు చోటు. నియామకాల్లో సామాజిక సమతుల్యము. సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్. అది కరెక్ట్గా అందరినీ మంచి వాళ్ళని ఎంచుకున్నారంట. ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియా వాళ్ళకి కూడా చోటు ఇచ్చారంట. దీంట్లో లోకేష్ కరెక్ట్గా ఎంచుకున్నారని రాశారు. మహాకుంభమేళలో పవిత్ర స్నానం ఆరతిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ దంపతులు. కుమారుడు అకీరా, దర్శకుడు త్రివిక్రమ్. చూడండి, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళారు. కుమారుడు అకీరాతో కలిసి త్రివిక్రమ్తో అక్కడ కుంభశేఖంలో స్నానం చేస్తున్నారు. అది ఏళ్ళవేండ్లుగా సనాతన ధర్మం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. సతీ సమేతంగా మహాకుంభమేళలో పుణ్యస్నానం. కన్సల్టెంట్లు పెత్తనం. అన్ని శాఖల్లో కలిపి 100 మందికి పైగా కన్సల్టెంట్లు. ఉద్యోగాలకు సమాంతరంగా ప్రైవేటు వ్యవస్థ. వాళ్ళే కావాలంటున్న కొందరు కార్యదర్శులు. చూడండి, రిటైర్డ్ తహసీల్దార్ పేరుతో 400 ఎకరాలు. అందులో ప్రభుత్వ ప్రైవేటు భూములు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విచిత్రమట. 4 నెలల క్రితము ఆయన కన్నుమూత. ఆ భూముల్లో కొన్నిటిని గత నెలల్లో ఇతరుల పేరిట చేశారంట. ఎలా జరిగిందో, ఎవరు చేయించుకున్నారో అంతా అంతుపట్టని వైనం. చూడండి, రిటైర్డ్ తహసీల్దార్ పేరుతో 400 ఎకరాలంట. ఆక్వాతో అభివృద్ధి. ఏపీకి గ్రోత్ ఇంజిన్గా ఆక్వా పరిశ్రమ. టెక్నాలజీ వాడితే అద్భుత ఫలితాలు. నూతన పద్ధతులతో 30% వృద్ధి సాధ్యము. అది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆక్వాతో మాట్లాడింది విషయాలు. ఇంకా అది బట్టలు ఊడదీయిస్తాం. రిటైర్డ్ అయినా సముద్ర అవతలున్నా పిలిపిస్తాం. టీడీపీ కలకాలం అధికారంలో ఉండదు. మళ్ళీ నేను వస్తాను. ఎవరిని వదిలిపెట్టను. పోలీసులపై జగన్ దురుసు వ్యాఖ్యలు. జైల్లో 40 నిమిషాలు వంశీతో ములాఖాత్. వైసీపీ ట్రూత్ బ్లాస్టుస్. రాత్రి 7 గంటల గన్నవరం నిజాలు ఎల్లిడిస్తామని హంగామా. ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ. చివరికి అంతా బుష్ అని తేలిన వైనం. అంతకుముందే సత్యవర్ధన్ కిడ్నాప్ దృశ్యాలను విడుదల చేసిన టీడీపీ. చూడండి, సత్యవర్ధన్ ఎట్లా కిడ్నాప్ చేశారనేది కూడా ఈ సీసీ ఫుటేజీలు నిన్న కొల్లి రవీంద్ర గారు చూశారు. దాంట్లో అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. స్నానానికి పనికిరావు కలుషితమైన త్రివేణి సంగం జలాలు. కుంభమేళ ప్రాంతంలో పడిపోయిన నీటి నాణ్యత స్థాయిని మించిన బ్యాక్టీరియా. ఆందోళన వ్యక్తం చేసిన ఎన్టీటీ. నీటి నాణ్యత పెంపునకు యూపీ సర్కార్ చర్యలు. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఏముంది చూద్దాం. సైబర్ నేరాల్లో సమాజానికి ముప్పు. రోజుకో కొత్త రూపంలో సైబర్ నేరగాళ్ళు మోసాలు. గత ఏడాది దేశవ్యాప్తంగా 22,812 కోట్ల దోపిడీ. సోషల్ మీడియాతో అవాస్తవాలు వ్యాప్తి. అడ్డుకట్ట వేయకపోతే ఆర్థిక వ్యవస్థను నష్టం. సైబర్ నేరాల కట్టడిలో రోల్ మోడల్ తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి, రోల్ మోడల్ తెలంగాణ అని. తెలంగాణకు 131 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 27 టీఎంసీలు. గత ఏడాది మిగిలిన కాలానికి వాటాలు ఇవే. అదే తెలంగాణ. ఐఏఎస్ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు. ఒకప్పుడు ప్రజాప్రయోగమే పరమావధి. ఇప్పుడు నాయకులతో అంటగారడమే ఇది. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట. ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికి స్కెచ్. చూడండి, ఐఏఎస్లు అంట అధికారులు
మంత్రులతో సనువుగా ఉండి అది ఆస్తులు సంపాదించుకోవడానికి మొగ్గు చూపుతున్నారంట. 300 కోట్లే ఉద్యోగుల బిల్లుల చెల్లింపుపై సర్కారు సీలింగ్. నెలకు కనిష్టంగా 1000 కోట్లు అవసరము, కానీ అన్ని బిల్లులు కలిసి 300 కోట్లు మించొద్దని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు. సంక్షేమ పథకాలకు నిధులు మళ్లించాలని స్పష్టము. చూడండి. జేఎన్టీ ఈసీగా కిషన్ కుమార్ రెడ్డి 16 ఏళ్ల తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్, ఉపకులపతిగా హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది. అర్ధరాత్రి సిఈసి ఎంపిక సుప్రీం ఉత్తర్వులు ఉల్లంఘనే. హైదరాబాదు కిటకిట, ఢిల్లీ కన్నా భాగ్యనగరంలో అధిక జనసాంద్రత. అక్కడ చదువు కిలోమీటర్కు 11,313 మంది, ఇక్కడ 18,161 మంది. చూడండి, ఢిల్లీ కంటే కూడా హైదరాబాద్లో జనసాంద్రత ఎక్కువ ఉండాలని రాశారండి. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. కాబట్టి 3 పత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినది. కాబట్టి మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.